నమస్తే. వెల్కమ్ టు లియో న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి భూ కుంభకోణాలను ఒక్కొక్కటిగా బయటకు తీసుకొస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక అందులో ముఖ్యంగా ఇప్పటి వరకు మనం విజయసాయి రెడ్డి పేరు విన్నాము, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పేరు విన్నాము. ఇప్పుడు కొత్తగా అప్పట్లో సకల శాఖ మంత్రిగా వ్యవహరించి అన్ని తానే చూసుకున్నటువంటి సజ్జల పేరు కూడా వినిపిస్తోంది. అయితే కడప శివారు ప్రాంతంలో 42 ఎకరాల్లో ఆయన ఒక విలాసవంతమైన విల్లాలను గెస్ట్ హౌస్లను ఏర్పాటు చేసుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, అసలు వైసీపీ అంటే భూ కబ్జాలు, భూ కబ్జా అంటే వైసీపీ అన్నట్టు పాలన కొనసాగించడం మనకు చూసాము. ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రోజుకొక స్కామ్ మనం వింటూనే ఉన్నాము. సో ఇప్పుడు సజ్జల పేరు కూడా దీంట్లో వినిపిస్తోంది. ఇప్పుడు దాకా మనం జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు కట్టుకున్నారు, బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్ అనుకున్నాను. ఇప్పుడు ఇంకా సజ్జల కూడా మరి కడప శివారులో ఒక ప్యాలెస్ ఏదో కట్టుకున్నారు, అక్కడ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు ఆయన కుటుంబం మొత్తం కూడా అని చెప్పి అంటున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే అది అటవీ భూమి అని కూడా అంటున్నారు. అంటే అది కబ్జా చేసినట్టే కదా. సో దానిపై ఇప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. సో ఎలా చూడొచ్చు అంటారు? ఈ భూ కబ్జాల గురించి ఓవరాల్గా మీరేం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న 5 ఏళ్ళు కూడా నడిచింది భూ కబ్జాలే కదా. సో ఎక్కడికక్కడికి కనపడ్డ చోటంతా, కనుచూపు పడ్డ చోటంతా ఆక్యుపై అన్నట్టు, సో కనుచూపు పడ్డ చోటంతా ఆక్యుపైలు చేసి పడేశారు. అంటే ఎవ్వరు చేయలేదన్నటమే ఆశ్చర్యం. వైసీపీలో చైన్ నాయకుడు ఎవరో చూపెట్టండి అంటేనే మనం వెతుక్కోవాలా ఏమో తెలియట్లేదు. కానీ అందరూ ఎవరికి దోచింది వాళ్ళు దోచేయటమే చేశారు. కాకపోతే ఇక్కడ తక్కువ ఎక్కువ అనే స్థాయిలను బట్టే మాట్లాడాల్సి వస్తుంది. సో ఎక్కువ స్థాయిలో చేసిన వాళ్ళందరూ రోజుకొకళ్ళు ఇంటూనే ఉన్నాం. ఎలక్షన్ బిఫోర్ కూడా మనం కొంతమంది నాయకులని మనం చూసాం. ఇప్పుడు జవహర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఆయన ఎంప్లాయీగా ఉన్న వ్యక్తి, సిఎస్గా పనిచేసి, అంటే అదే గవర్నమెంట్ ఎంప్లాయే కదా, ఆయన గవర్నమెంట్ సర్వెంట్ లాంటి వ్యక్తి, ఆయన కూడా కబ్జాల్లో ఎంట్రీ ఉంది అని అంటే సో రాష్ట్రం ఏ దిశగా తీసుకెళ్ళాడు చూడండి. ఆయన 2000 కోట్లకి సంబంధించిన భూముల్ని వైజాగ్లో కబ్జాలు చేయటం జరిగింది. సార్ అది అప్పుడు బయటపడింది కదా. అంటే ఆయన ఆ పని చేస్తున్నాడంటే ఆయన ఒంటరిగా అయితే అది చేయలేడు. సీఎం స్థాయి వ్యక్తులు అయితే దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా. వాళ్ళు చేయబట్టే కదా, వాళ్ళ ప్రోత్సాహంతోనే అది చేయగలిగాడు. అంత పెద్ద అంటే ఏ స్థాయిలో చేస్తున్నారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి విశాఖలో ఏదైతే ఆ 2000 కోట్లది ఆ రోజున బయటపడిందో, సో ఆయన ఎందుకోసం వైజాగ్ నేను క్యాపిటల్ సిటీ చేస్తాను, అక్కడే మనం రాజధాని పెట్టుకుంటాం, నేను ఇల్లు అక్కడికే షిఫ్ట్ అవుతాం, మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది కదా అంటే ఇవంతా ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆక్యుపైడ్, అక్కడ అంతా ఆక్యుపైడ్ చేసేసాడు. అటవీ భూములే కానివ్వండి, ప్రభుత్వ భూములే కానివ్వండి, అన్నీ వీళ్ళ పేరు మీద మార్చుకోవటం కూడా ఆల్రెడీ జరిగిపోయాయి. అందుకోసమే వాళ్ళు రాజధాని వైజాగ్లో పెడదాం అనే ఆలోచన వాళ్ళకి రావడానికి కారణం కూడా అదే. సో ఆ రకంగానే అది, అందుకని ఆ ఋషికొండ ప్యాలెస్ కూడా ఆ రకంగా కట్టుకున్నాడు కదా. అంటే అంటే ఒకటి ఆలోచించాలి, ప్రభుత్వ ధనంతోనే ఇల్లు కట్టుకున్నాడు, ప్రభుత్వ సొమ్ములతోనే భూములు కొనేసాడు. సో అది కూడా లెక్కకు మించిన భూములు కొనటం. అంటే ఏ రకంగా అంటే స్వామీజీలకి నోరెత్తి ఎవరైనా విమర్శించి హిందూ మతం మీద ఇది చేస్తారనుకుంటే స్వామీజీలకు కాకా పట్టడం. సో వాళ్ళకి కొంచెం వేసేస్తే ఆ స్వామీజీలకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు ఇచ్చేసేస్తే సో వాళ్ళు ఈయన గురించి మాట్లాడరు, ఈయన చేసే పనుల గురించి బయట చెప్పరు. అనుకున్న వాళ్ళకందరికీ కూడా తలా కాస్త మీరు కావాల్సిన మీరు కబ్జాలు చేసుకోండి, మీకు వదిలేస్తున్నాను భూములు అన్నట్టు వదిలేసేయటం. దానిలో విజయసాయి రెడ్డి గారే కానివ్వండి, ఆ వైజాగ్ పొలం అదే 2000 కోట్లది, విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు దానిలో, సజ్జల గారు ఉన్నారు, జవహర్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజున భారతిరెడ్డి గారి పేరు కూడా బయట వచ్చింది. సో వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్తోనే అక్కడ జరిగింది అనేది. స్వరూపానంద స్వామికి ఆయనకి విశాఖలో కట్టబెట్టారు భూములు. తర్వాత అక్కడి నుంచి కొంచెం ఇటు వస్తే కడపలో ఇప్పుడు జరిగింది. కడపలో సజ్జల గారు, సో ఆయనది ఈ రోజున బయటపడింది. సో ఇట్లాంటివి ఎన్ని రకాలు ఉన్నాయి. ఇంకోటి సరస్వతి పవర్ ప్లాంట్, వాళ్ళకు అది కొన్ని వేల ఎకరాలు రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి అది కొన్ని వేల ఎకరాలు కబ్జా చేశారు. అంటే దానిలో ఈ భూములు కూడా కలిసి ఉన్నాయి కదా, అటవీ శాఖ భూములు కూడా కలిసి ఉన్నాయి. సో అవన్నీ కూడా అంటే ఏ రకంగా అంటే వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు కక్షపూరిత రాజకీయాలు అని మాట్లాడుతున్నారు. కక్షపూరిత రాజకీయాలు చేయాల్సి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు లడ్డు విషయంలోనే చేసేవాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ తెలిసిన విషయం సెక్కి దానిలో చేసేవాళ్ళు. కానీ ఎక్కడా కూడా ఆయన కక్షపూరిత రాజకీయాలు చేయకూడదు
అనే ఒక ఆలోచనతోనే చూస్తుంటే మళ్ళీ భూదందాలన్నీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. సో ఈ భూదందాలని ఎలా వదలగలుగుతారు? ఇది అంటే ఈ లడ్డు విషయం అనేది మనోభావాలకు సంబంధించింది, హిందువుల మనోభావానికి సంబంధించింది. సరే మనం ఎంత కాదనుకున్నా కూడా సెక్కి అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి పరువు తీశారు. ఆంధ్రప్రదేశ్ పరువు తీయటం, ఇండియా పరువు పోయింది, ఆంధ్రప్రదేశ్ పరువు అంటే ఈ రాష్ట్రం నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఈ పరువు తీశారు. సో ఇప్పుడు భూములు కూడా ఈ రకంగా కబ్జా చేస్తున్నారు. అంటే ఇక్కడ కడప శివార్లలో సజ్జల గారు అంటే ఆయన బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 42 ఎకరాల్లో ఏవో పండ్ల తోటలు, గెస్ట్ హౌస్లు కట్టించారని చెప్పి, కాలువలు కొండలు కూడా వదలకుండా కబ్జా చేశారని చెప్పి ఈరోజు వార్తలు వస్తున్నాయి. సో ఇక్కడ డైరెక్ట్గా సజ్జల గారి పేరు రాకుండా ఆయన బినామీగా వాళ్ళు ఉన్నారు అంటున్నారు. సో ఎలా చూడొచ్చు కదా? ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళ పేరు పెట్టుకుంటే బయట వస్తామని బినామీలు పెట్టుకుంటారు. ఈవెన్ ఏంటంటే అండి వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళ పేరు మీద కూడా ఉంటాయి. ఎందుకంటే అలా పెడితేనే కదా వీళ్ళ పేర్లు బయట రాకుండా ఉంటుంది. కానీ తెలిసినప్పుడు బయట వస్తాయి. ఎందుకంటే వాళ్ళ జీతం ఎంత, వాళ్ళ మీద ఆస్తులు వాళ్ళకు ఉన్నవి ఎంత అనేది ఆటోమేటిక్గా బయట వస్తాయి. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అంటే ఫస్ట్ అటాక్ చేసినప్పుడు వాళ్ళవని పేరు వెళ్తుంది. సో వీళ్ళ పేరు నెక్స్ట్ వస్తుంది కదా. సో దానికోసం వాళ్ళు ముందే వాళ్ళ మీద ప్రిపేర్గా రాసి పెట్టడం, భూములన్నీ కానివ్వండి, తర్వాత ఒక్కోటి మళ్ళీ వీళ్ళు తిప్పి రాయించుకోవటానికి చేస్తారు. అంటే కొంచెం సద్దుమణిగిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు రాయించుకుంటారు. సరే ఎంత ఏది చేసినా కుటుంబం మీద ఉన్న ఆస్తులన్నీ కూడా ఈయన పరిగణన కిందకే వస్తాయి. ఈయన చేయించబట్టే అటవీ భూములు అనేది ఎవరు తొందరగా వెళ్ళి వేలు పెట్టరు అది అట్లాంటి స్థలాల్లో. అంటే అటవీ భూమి అనేది ఆ రకంగా వెళ్ళి దోచుకుంటున్నారు. అడవులన్నీ కూడా చెట్లు నరికేసేసి వీళ్ళు ఉద్యానవనాలుగా చేసుకుంటూ, అంటే వన్యప్రాణులకు అన్నిటికీ కూడా ఇబ్బంది కలిగించే ప్రాంతమే కదా అది. సో ఆల్రెడీ అక్కడ తిరుగుతూ ఉండేవి, వీళ్ళు చెట్లు నరికేబట్టి అవి అక్కడ రావు ఇంకా. అండ్ ఇంకోటి మేడం, ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో వెంటనే ఈ భూ కబ్జాలు సంబంధించినటువంటి ఫైల్స్ తగలబెట్టడం, వాటిని మాయం చేసే ప్రయత్నాలు చాలానే మనం చూసాము. సో దీనికోసం ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని రెవెన్యూ సదస్సులు పెడుతుంది. ఎక్కడ ఏ భూమి కబ్జా అయినా కూడా వచ్చి మాకు ఫిర్యాదు చేయండి అని చెప్పడం కావచ్చు. ఇక ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు గారు కూడా దానిపైన స్పందించడం జరిగింది. సో మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఇలాంటి ఎవరు భూములు ఎవరు కబ్జాలు చేసినా కూడా అండి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఈ రకంగా ముందుకెళ్ళటం అనేది చాలా అంటే కొంతమంది బలం ఉన్న వాళ్ళు మీన్స్ అధికారం ఉన్నవాళ్ళు, గతంలో అధికారం ఉన్న వాళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా పేర్లు మార్చుకోవటం, వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్ల మీద, అంటే పాస్బుక్లో ఒకరి మీద ఉంటాయి, ఇంకొకళ్ళ మీద ఎట్లా ఇవి వస్తాయో తెలియట్లేదు, ఇంకొక పాస్బుక్లో ఎట్లా క్రియేట్ చేస్తారో తెలియట్లేదు. రకరకాలుగా వాళ్ళు దౌర్జన్యంగా ఆక్యుపైలు చేసుకోవటం. అంటే మీ మీద పాస్బుక్ అయినా ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ అయినా చేసి ఉండొచ్చు. సో మా అధీనంలో ఉంది కాబట్టి మేమే అని చెప్పి లోకల్గా ఉన్న ఎంఆర్ఓల్ని మేనేజ్ చేసేసుకుంటున్నారు. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది. ఎంఆర్ఓల్ని మేనేజ్ చేసుకోవటం, వాళ్ళ త్రూ ఏంటంటే దీన్ని పర్యవేక్షిస్తున్నది సో అండ్ సో పర్సన్ అని చెప్పి వాళ్ళతో ఒక లెటర్ తీసుకోవటం. సో పాస్బుక్లైనా ఉండనివ్వండి, రిజిస్టర్ అయినా అవనివ్వండి, నా అధీనంలో ఉందని వీళ్ళు కోర్టులకు వెళ్ళటం, ఇవే జరుగుతున్నాయి. సో కోర్టుకు వెళ్ళారనుకోండి, అవతలాడు వీక్ పర్సన్ అయ్యాడు అనుకోండి, పోరాడలేకపోయాడు అనుకోండి, అది కోర్టు పరిధిలో ఉందని అంటారు. సో ఆ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు. సో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ దిశగా ముందుకెళ్తే మటుకండి ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే కోర్టులలో నుంచి వచ్చే టైం పడుతుంది, కానీ రెవెన్యూ వాళ్ళు ఇచ్చే లెటర్ కూడా దానికి ఇంకో ప్లస్ అవుతుంది. అంతే కదా, ఎవరి భూములు ఏంటి అనేది ఒక రెవెన్యూ సర్వే జరిగి అవి వాళ్ళకి ఇచ్చే ఒక లెటర్ కూడా వాళ్ళు ఒకవేళ కోర్టుకి వెళ్ళిపోయి ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకా ప్లస్ అవుతుంది కదా. సో పోరాడటానికి ఆ రకంగా ఈ రోజున గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్ తీసుకొని ఎవరి భూములు ఏమిటి అనేది అయితే ఖచ్చితమైన నిర్ణయం తీసుకోగలిగిందంటే, సో ప్రజలందరికీ కూడా ఎవరైతే లీగల్గా న్యాయంగా పోరాడుతున్నారో వాళ్ళకందరికీ కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.